श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम्। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సౌందర్య లహరి సత్సంగానికి స్వాగతం. అమ్మ నృత్యం చేస్తూ ఉంటే అది లాస్యమయ్యింది, అయ్య నృత్యం చేస్తుంటే అది తాండవమయ్యింది. నృత్తావసానే నటరాజరాజః ననాద ఢక్కాం నవ పంచవార ఉద్ధర్తు కామః సనకాది సిద్ధా ఏతద్విమర్శే శివ సూత్రజాలం అని. ఏమిటి దీని అర్థము అంటే, ఎప్పుడైతే వాక్కు అర్థం శబ్దార్థములు రెండూ కలిసి నృత్యం చేస్తూ ఉంటే ఆ నటరాజు ఏం చేశాడండి? ఢక్కాం అంటే ఢమరుకాన్ని మోగించాడట, ననాద మోగించాడట. ఎన్నిసార్లు మోగించాడు అని అంటే నవ పంచ అంటే 9, 5. నవ అంటే 9, పంచ అంటే 5. 9, 5 సార్లు మోగించాడట. ఆ మోగించినప్పుడు ఉత్పన్నమైనటువంటి ధ్వనినే అక్షరాకృతిగా స్వీకరించారు పాణిని మహర్షి. అయ్యున్ రు ఏ ఓం అయౌచ్ హయవరట్ లం న్యమంగణనం ఝభై ఘడదష్ జబ గడదష్ ఖఫ చటత్ చటతౌ కపై శశసర్ హల్. ఇవి 14. ఈ నవ పంచ 14 సార్లు మ్రోగించేసరికి వాటిల్లో నుండి అక్షరాలు గ్రహించి వాటినే మనకి సంస్కృతంలో 52 అక్షరాలు చెబుతారు, మనకి తెలుగులో 54గా చెబుతారు. నృత్తావసానే శివపార్వతులు నృత్యం చేసేటప్పుడు ఆ నటరాజు ఒక్కసారి ఢమరుకాన్ని ననాద మోగించాడట. ఎందుకట అంటే ఉద్ధర్తు కామః, ఉద్ధరించాలి అని. ఎవరిని? తన సృష్టిని, తన సంతానాన్ని. తన సంతానానికి మెరుగుపరిచేటటువంటి గురువులు కావాలి కదా. ఎవరా గురువులు? సనకాది సిద్ధాన్. సనక సనందనాది మునీశ్వరులు ఎవరెవరైతే ఉన్నారో, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, ఆళ్వార్లు ఎవరైతే ఉన్నారో, నాయనార్లు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారిని
ఉద్ధరించాలి అని స్వామి ఒక్కసారి 9, 5 సార్లు ఢమరుకాన్ని మ్రోగించాడటండి. ఏతద్ విమర్శే శివ సూత్రజాలం. దీనిని వివరించడమే, విశదపరచడమే శివ సూత్రములు. అదే మహేశ్వర సూత్రాన్ని అంటారండి, పాణిని వ్యాకరణం. ఈ పాణిని ఎవరు అని అంటే, అతడు బాలుడిగా ఉన్నప్పుడు ఎవరో జాతకాలు చూసేటటువంటి వాడు వస్తే అతడికి అతని చెయ్యి చూపిస్తే, నీకు నీ చేతిలో విద్యారేఖ లేదు అన్నారండి ఆ శాస్త్రవేత్త. ఆ పిల్లవాడు అడుగుతాడు, విద్యారేఖ అంటే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే, ఇదిగో ఈ చేతిలో ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది అని చెప్పాడు. ఓహో, ఉండండి ఉండండి అని ఈ పిల్లాడు బయటికి వెళ్ళి ఒక ముళ్ళు తీసుకుని అతడు ఎలా రేఖ ఉంటుంది అని చెప్పాడో అలా ఆ ముళ్ళుతో గీసేసుకుని అప్పుడు శుభ్రంగా చెయ్యి కడిగేసుకుని వచ్చి చూపించాడు. ఇప్పుడు నాకు విద్యారేఖ ఉందా లేదా అండి అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న పిల్లవాడిలో ఈ రకమైనటువంటి స్పృహ, ఈ పట్టుదల, నైనా నీకు లేకపోవడం ఏంటి, చక్కగా ఉంది, చాలా పెద్ద రేఖ ఉంది అని చెప్పాడండి. ఆ పిల్లవాడే పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఆ తపస్సులో పరమేశ్వరుడు పరమేశ్వరి సమేతుడై నృత్యం చేస్తే ఆ నృత్యంలో 9, 5 సార్లు ఆ ఢమరుకాన్ని మ్రోగిస్తే దాని నుండి అక్షరాలను గ్రహించి అందించినటువంటి మహానుభావుడండి పాణిని మహర్షి. అదిగో ఒక్కసారి ఆ నృత్యము, ఆ శివసూత్రజాలము మన శంకరులకి గుర్తు వచ్చింది. ఆ గుర్తుతో, అమ్మా నీ సౌందర్యాన్ని నేను దర్శించి పాణిని మహర్షి ప్రసాదించినటువంటి ఆ అక్షరములతో నేను ఒక పుష్ప మాలగా, పుష్ప గుచ్ఛముగా తయారు చేయాలని ఉందమ్మా అని అంటూ ఆ అమ్మ పాదాలపై వ్రాలి, సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. అమ్మ పాదాలు ఎంత సుకుమారంగా ఉన్నవి అంటే, అయ్యో చెయ్యి వేస్తే కందిపోతాయేమో అమ్మ పాదాలు, అంత సౌకుమార్యంగా ఉంది. మరి అటువంటి అమ్మ పాదాలకు పారాణి పెట్టబడి ఉంది. అదిగో ఆ పారాణికి నీరాజనం. అమ్మా, ఈ అందెలు ఎవరి గుండెల్లో మోగుతాయమ్మా? యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి, బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. యోగీంద్రుల యొక్క హృదయాలలో మ్రోగుతూ ఉంటాయమ్మా నీ ఈ పద సవ్వడి, నీ ఈ అందెల సవ్వడి. అటువంటి నీకు బంగారు మనస్సుతో నీరాజనం, పొంగేటటువంటి భక్తితో నీకు నీరాజనం. ఒక్కసారి బాలశంకరుడు అమ్మను పాదముల నుండి పై వరకు చూశారండి. చూడడంతో అక్కడ ఎలా అంటే, ఈ సృష్టి యొక్క వైచిత్ర్యము, అమ్మలో ఏ సౌందర్యం ఉందో, ఆ బ్రహ్మలో ఏ కళలు ఉన్నవో, బ్రహ్మయే అమ్మండి. ఈ అమ్మ ద్వారా వచ్చి మరలా తిరిగి భ్రమలో పడకుండా ఉండి ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరాంబిక అనేటటువంటి అమ్మ దర్శనాన్ని పొందాలి. అంచేత బ్రహ్మే అమ్మ అయ్యింది ఇక్కడ. అంచేత ఆ అమ్మ సౌందర్యం ఏదైతే ఉందో, ఆ అమ్మ సౌందర్యం నుండి ప్రభవించిన వాడే, ప్రసవించిన వాడే పుత్రుడు. మరి ఆ పుత్రుడు సౌందర్యాన్ని వీక్షించ అర్హుడా కాదా అంటే, పుత్రుడుగా అర్హుడేనండి. పుత్రుడే ఆ శరీరం నుంచి వచ్చినప్పుడు పుత్రుడికి ఎందుకు అర్హత లేదు? ఇక్కడ
ఆలోచిస్తే కామ్యపుత్రులు ఉంటారండి, కారణపుత్రులు ఉంటారండి. కామ్యపుత్రులు ఎవరు? కేవలం స్త్రీ పురుష సాంగత్యం వల్ల వాడికేమీ ప్రయోజనం ఉండదు. వాడు పుట్టడం వల్ల వాడి బ్రతుకుకు కేవలం బ్రతకడానికి మాత్రమే తప్ప వీడి బ్రతుకు వల్ల మరెందరినో బ్రతికించేటటువంటి, మరెందరినో జ్ఞానవంతులు చేసేటటువంటి పుత్రుడు ఎవరో వాడు కారణ జన్ముడు. మరి మిగిలినటువంటి వాళ్ళందరూ కామ్యపుత్రులు, కామ్య జన్ములు, కర్మ జన్ములు. అంతేది ఇక్కడ ఒక్కసారి ఆచార్య స్వామి వారు నమస్కరించి ఇలా తల లేపేసరికి అమ్మ తన యొక్క ఆ పద్మహస్తాన్ని ఆచార్య స్వామి వారి యొక్క శిరస్సుపై ఉంచి ఒక్కసారి ప్రేమతో నిమిరిందండి. ఆ నిమిరిన ఆ ప్రేమ హస్త స్పర్శలో పులకితుడై ఒక్కసారి కళ్ళు విప్పి అమ్మ ముఖారవిందం వైపు చూశారండి. ఎప్పుడైతే ముఖారవిందం వైపు చూశారో ఆ అమ్మ నేత్రాల్లో ఆర్ద్రత, ఆ అమ్మ కళ్ళల్లో కరుణ, ఆ అమ్మ పెదవుల్లో ప్రేమ ఇలా దర్శిస్తూ ఉంటే ఆయన మర్చిపోయారండి. ఒక్కసారి అమ్మను అలా దర్శించి ఎంతవరకు అంటే, అమ్మా ఏ నీ స్తన్యాన్ని గ్రోలి నేను ఇలా అయ్యాను, అటువంటి నీ సౌందర్యాన్ని దర్శించాలని వచ్చానమ్మా అని అంటూ పాపం ఆ ప్రక్కనే ఉన్నాడు కదా, కదలక మెదలక వదలక. ఎవరండి అతడు? పరబ్రహ్మణి, శివుడండి. ఆ కదలక మెదలక సాక్షిగా ఉండి వీక్షిస్తూ ఉన్నటువంటి శివయ్యకు కూడా ఒక్కసారి నమస్కరించి, స్వామి అమ్మ దర్శనార్థి అయి వచ్చాను, సౌందర్య లహరి నేను వచ్చాను, నిమగ్నం కావడం కోసం నేను వచ్చాను, నాకు మీరు అనుమతినివ్వండి అని ఆచార్య స్వామి వారు అడగడము, అప్పటికి ముందే మన అమ్మ చెప్పడం అయ్యింది, స్వామి ఆమోదించడము అయ్యింది. అలా ఒక్కసారి శివాజ్ఞ తీసుకొని అమ్మ వైపు దర్శించి తన కోరిక వెల్లడించారు శంకరులు. ఈ సౌందర్య లహరిని నేను గ్రంథస్థం చెయ్యాలని అనుకుంటున్నాను అంటే ఒక్కసారి ఇద్దరు అమ్మ అయ్య ఒకరినొకరు చూసుకుని సరే దానికి చాలా ఆమోదాన్ని అంగీకారాన్ని తెలిపి అలా చూశారండి. అక్కడే తాటి చెట్టు ఉంది, ఆ తాళాలు అంటే తాటాకులు ఆయనే వెండి తీసుకున్నారు. ఎవరు? మన బాలశంకరుడే వెండి తీసుకున్నారండి. తీసుకుని ఘంటం తీసుకున్నారు, రాస్తూ ఉన్నారు. అమ్మా నీవే ఇక్కడ పలికించాలమ్మా, నీవే ఇక్కడ స్ఫురింప చెయ్యాలమ్మా అని అంటూ ఆమె సరస్వతి, ఆమె లక్ష్మి, రమావాణి సంసేవిత అటువంటి ఆ తల్లిని ఒక్కసారి ప్రార్థిస్తే ఇక అక్కడ ఒక అక్షర ఝరి, ఒక సురగంగల, సురగంగ అంటే ఆకాశగంగ, దేవతా గంగ ఎలా ఏ అంతరాయం లేకుండా ప్రవహిస్తుందో అలా ఆచార్య స్వామి వారి హృదయము అనేటటువంటి ఆ హిమగిరి నుండి అక్షర గంగ, జ్ఞాన గంగ, సౌందర్య గంగ ఏం చేస్తుంది? ఈ గంగ లహరులను సృష్టిస్తుంది, కెరటములను, అలలను అలా సృష్టించేసరికి దానికి అమ్మా నీ ఈ సౌందర్యము లహరి, అలలు కెరటములు, అదిగో ఆ సౌందర్య లహరి అలా స్రవిస్తూ ఉంటే ఈయన ఇలా గ్రంథస్థం చేస్తూ ఉన్నారండి, చేశారండి. ఎంతసేపు అండి? కనురెప్పపాటు సమయంలో సృష్టించే శక్తి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు సాక్షాత్ తమ అంశయ అయినటువంటి ఈ మన శంకరులకి ఆ శక్తిని ప్రసాదించడంలోనూ, వారి ద్వారా ప్రభవించడంలోనూ, వారి ద్వారా ప్రసరించడంలోనూ, వారి ద్వారా విరచన చేయడంలోనూ
ఎంతసేపు కావాలండి? అయిందండి. గ్రంథస్థం చెయ్యడం అయింది. అంతా అయిన తర్వాత, అమ్మా, తండ్రి, ఇక సెలవు, నేను వెళ్ళొస్తాను అన్నారండి. వెళ్ళిరా నాయనా అని పంపించాను. అంటే ఇక్కడ ఒక స్త్రీ పురుష అంటే సతీ పతులు, శక్తి శక్తములు, ఈ శక్తి శక్తముల యొక్క సంయోగంలో ఏం జరుగుతుంది అంటే ఒక ప్రయోజనం కలిగి తీరాలి. ఇవాళ మనకి వైజ్ఞానికంగా చూస్తే కూడానండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే ఇవి 2 వైర్లు కలిస్తేనే, అంటే ఈ 2 వైర్లలో కలిగేసినటువంటి ఆ విద్యుత్తు కలిస్తేనే ఒక బల్బు వెలుగుతుంది, ఒక ఫ్యాన్ తిరుగుతుంది, ఒక టీవీనో ఫ్రిడ్జో ఇవన్నీ పని చేస్తాయి. ఈ 2 కలవలేదనుకోండి, పవర్ అయితే ఉంటుంది కానీ ప్రయోజనం అయితే కనపడదండి. ఇక్కడ ఏ శివులు ఏకత్వమే, ఏకతత్వమే అయినప్పటికీ వీరిద్దరి యొక్క నృత్యంలో, వీరిద్దరి యొక్క సంయోగంలో ఏమిటి ప్రయోజనము? సృష్టి, యావత్ ప్రపంచము యొక్క సృష్టి అనేటటువంటిది ప్రయోజనం. మరి జరిగినటువంటి ఈ సృష్టిలో ఏ పిల్లవాడు అమ్మ సౌందర్యాన్ని చూడాలనుకుంటాడు? మరి అది తప్పు కాదా, దోషం కాదా అని విమర్శించినటువంటి విమర్శకులు కూడా లేకపోలేదండి ఈ సౌందర్య లహరి గ్రంథంపై. దానికి సమాధానం ఏమిటి అంటే, ఆత్మావై పుత్రనామాసి, ఏ తండ్రి ఉన్నాడో ఆ తండ్రియే పుత్రుడుగా వస్తాడు. అది మీ అందరికీ కూడా తెలిసిందే. తండ్రియే పుత్రుడుగా వస్తాడు కాబట్టి ఆ తండ్రి ఏ శక్తి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాడో అటువంటి సౌందర్యం నుంచి ఉత్పన్నమైనటువంటి వాడు ఏమి చెయ్యాలనుకున్నాడు? లౌకిక బాహ్య విషయ సౌందర్యంలోనే మునిగి జన్మాకర్మ అనేటటువంటి ఆ చక్రంలో పడి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి నిజ సౌందర్యం, ఆ పరా ప్రకృతి మాత యొక్క సౌందర్యాన్ని దర్శింపచేస్తే వీడి కళ్ళకు, వీడి మనస్సుకి, వీడి బుద్ధికి అంతవరకు ఉన్నటువంటి మాలిన్యం పోతుంది. అందుచేత ఏ పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమేశ్వరుడే శంకరుడిగా వచ్చాడు, ఆత్మావై పుత్రనామాసి. అలా వచ్చినటువంటి పుత్రుడే తాను అమ్మ సౌందర్యాన్ని దర్శించగలడు. అయితే ఇక్కడ భర్త వీక్షించేటటువంటి సౌందర్య దృష్టి వేరే, పుత్రుడు వీక్షించేటటువంటి సౌందర్య దృష్టి వేరే. ఈ ఇద్దరి దృష్టికి భేదం ఉందండి. అలానే ఇక్కడ తాను పుత్రుడుగా ఎందుకు ఆ సౌందర్యాన్నంతా దర్శించాడు? ఈ ఒక్క దర్శనమే మనిషి మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పూర్తిగా తొలగించగలదు. లేకపోతే పై సౌందర్యాన్నే ఈ ప్రపంచంలో వీక్షిస్తూ వీడు పతనమైపోతున్నాడు అని గుర్తించారు. సరే, ఆ తాళ గ్రంథాలను తీసుకుని వెళుతూ ఉంటే అంతవరకు ఒక మూల కూర్చుని నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాడికి కాస్త ఒక్కసారి ఓర్చుకుని ఉన్నాడేమో, అంతవరకు చాలా కోపం వచ్చిందండి. ఎవరండి అతడు? నందీశ్వరుడండి. ఏ శివాలయానికి వెళ్ళినా ముందుగా నందికి ఒక నమస్కారం చెయ్యడం అనేటటువంటిది ఒక ఆనవాయితీ అండి. నందీశ్వర నమస్తుభ్యం సత్య జ్ఞానానందమూర్తయే కైలాసద్వార ప్రవేశార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. హే నందీశ్వర, నీకు నమస్కారం. నీవు ఎవరివి? సత్య జ్ఞాన ఆనంద మూర్తివి. ఎందుకు నీకు సత్య జ్ఞానానందములు వచ్చినవి అంటే, పరమేశ్వరుడికి ఎదురుగానే కూర్చుని
ఆ సత్యత్వాన్ని, ఆ శివత్వాన్ని, ఆ సుందరత్వాన్ని దర్శిస్తూ ఉంటావు కాబట్టి నీకు ఆ దీప్తి, ఆ కీర్తి వచ్చింది. అంచేత ఎదుటిగా ఉన్నటువంటి నీ యొక్క అనుమతిని నేను తీసుకోవాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నాకు అనుజ్ఞను ఇవ్వతగినటువంటి వాడివి నీవే. దేనికి? కైలాసద్వార ప్రవేశార్థం. కైలాసంలోకి నేను వెళ్ళాలంటే, కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నేను దర్శించాలి అంటే ఎదుటే కాపలా కాస్తున్నటువంటి నీ అనుమతి నేను తీసుకోవాలి. కానీ మన ఈ శంకరుడు ఆ ఆర్తిలో అమ్మను వీక్షించాలి, అమ్మను దర్శించాలి, అమ్మ సౌందర్యాన్ని వీక్షించాలి, ఆ అలలలో నేను కాస్త హాయిగా స్నానం చెయ్యాలి అనుకునేటటువంటి భావ తరంగాల్లో మునిగిపోయి అక్కడ ఉన్న నందీశ్వరుని పట్టించుకోలేదు. ఆశ్చర్యం ఏంటంటే అండి, ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా అహం మాత్రం ఉంటూనే ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు తుంచుకోవాలే తప్ప ఉంచుకోవడం మాత్రం మంచిది కాదండి. ఉంచుకున్నాము, అది ఏదో ఒక అనర్థాన్ని సృష్టించేస్తుంది. అవి పట్టుకుని భక్తితో వెళుతున్నటువంటి ఈ శంకరుల్ని కోపంతో ఒక్కసారి తలతో ఢీకొన్నాడండి నంది. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏం పట్టుకుపోతున్నావు అని. చూసే లోపుగానే ఒక్కసారి ఆ తలతో కొట్టాడేమో. పాపం శంకరుడు ఒక దూరంలో పడిపోయాడు, చేతిలో ఉండే ఆ తాళపత్రాలన్నీ వేరే వేరే చోట పడిపోయినవి. ఊహించినటువంటి సంఘటన, ఆశ్చర్యపోయారు. మరలా బాధతో అమ్మా అని పిలిచాడు. నందీశ్వరుడు అంటాడు, నీవెవరివి అని శంకరుడు నందిని అడిగితే, నాకు తెలుసు నీవెవరివని నువ్వు నన్ను అడుగుతావని నాకు తెలుసు. నేను ఇక్కడ ఈశ్వరుడికి ఎదురుగానే ఉంటాను. ఎవరు వచ్చినా నా అనుమతి తీసుకునే వెళతారు, కానీ నువ్వు నా అనుమతి తీసుకోకుండా వెళ్ళావు. పైగా నన్ను నీవెవరివని అడుగుతున్నావా? నీవెక్కడో భూలోకం నుంచి వచ్చావు. ఏదో ఎవరూ రాలేకపోయినా నువ్వు మాత్రం సూక్ష్మ శరీరంతో వచ్చేసావు కదా, ఊరికే ఉన్నావా? మా అమ్మ సౌందర్యాన్ని దర్శించావు. దర్శించి ఊరుకున్నావా? గ్రంథస్థం చేశావు. గ్రంథస్థం చేసి ఊరుకున్నావా? పట్టుకుపోతున్నావు. నో, పట్టుకెళ్ళడానికి వీల్లేదు. అవన్నీ ఇక్కడే ఉండాలి, ఏవి నాకు ఇచ్చేసేయి అని అడుగుతాడండి. అడిగితే చేతిలో కూడా ఏమీ లేవండి, అన్నీ చెల్లా చెదురైపోయింది. నువ్వు వెళ్ళిపోయి ఏం తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఇది దేవరహస్యం, దేవతలకు తప్ప. అందున అమ్మ సౌందర్యం మా స్వామికి, ఆ స్వామి సౌందర్యం, అమ్మ సౌందర్యం నాకు, మా గణపతికి, మా కుమారస్వామికి తప్ప మరెవ్వరికి వీలు లేదు, వీలు లేదు అని నందీశ్వరుడు శాసిస్తాడు. అప్పుడు శంకరుడు మహామేధావి కదండి, ప్రజ్ఞావంతుడు, చాలా శాంతంతో చెబుతారు, నందీశ్వర, నాది పొరపాటే, నన్ను క్షమించు. నేను అమ్మను దర్శించాలి అనేటటువంటి లాలసలో, ఆర్తిలో నీ అనుమతి తీసుకోవాలి అనేది మర్చిపోయాను. అంతేకాదు, అమ్మ సౌందర్యము, ఈ సృష్టి ప్రతి ప్రాణి అమ్మ బిడ్డలే కదా, మరి అమ్మ బిడ్డలు అమ్మ సౌందర్యాన్ని దర్శించవద్దా? అందుచేత అర్హత లేదు అని నీవు కొట్టి పడేయవద్దు, నన్ను నీవు నిరోధించవద్దు, నిగ్రహించవద్దు, నన్ను నీవు విడిచిపెట్టు, ఇది నేను తీసుకుని వెళతాను అని అంటే, కాదు కూడదు అని చాలా గట్టిగా రంకెలు వేస్తూ ఉన్నాడండి నందీశ్వర్. ఇక అప్పుడు చేసేది లేక మరలా మరొక్కసారి అమ్మా భవానీ, మీరు విన్నారో లేదో అండి, భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం అని ఒకటి మన ఈ బాలశంకరులే సౌందర్య లహరికి ముందుగా రచిస్తారండి. దానిలో చివరి శ్లోకం ఒకటి ఉంటుందండి, భవానీ 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 అని 3 సార్లట. భవానీ 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 త్రివారం హ్యుదారం ముదా సర్వదా ఏ జపంతి న శోకో న మోహో న పాపం న భీతి కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానా రచిస్తారు. ఏంటి దీని అర్థము అంటే, భవానీ 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 అని 3 సార్లు ఎవరైతే ముదా సంతోషంతో, ఎవరైతే భక్తి ప్రపత్తులతో కీర్తిస్తారో, పిలుస్తారో అమ్మని, వాళ్ళకట ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా
ఎవరితో కూడా శోకము కానీ, మోహము కానీ, పాపము కానీ, భయము కానీ కలుగనేరవు అన్నారండి. ఇది ఒక మహామంత్రం అండి. మీకు ఎప్పుడైనా భయం వేసిందనుకోండి, భవానీ 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 అని. ఏదైనా ఒక దుఃఖం వచ్చిందనుకోండి, భవానీ భవానీ భవానీ. ఎవరి మీదైనా మోహం కలిగిందనుకోండి, భవానీ భవానీ భవానీ. అనుకోకుండా ఏదో పాపకర్మ ఫలం మీదకి వచ్చిందనుకోండి, భవానీ భవానీ భవానీ. ఏం చేస్తుందండి? వీటన్నింటినీ తొలగిస్తుంది. అంచేత అంతటి భవానీ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని అందించినటువంటి ఆ శంకరులు పాపం ఇప్పుడు ఏం చేస్తారండి? వారు చేసుకున్నటువంటి ఆ రచనయే, ఆ స్తుతియే ఒక్కసారి గుర్తొచ్చింది. అమ్మా భవానీ 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 అన్నారు. భవానీతో పాటు భవుడు కూడా వచ్చాడు. భవుని రాణి భవాని. అంచేత భవుని రాణి భవునితో సహా భవానీ వచ్చి నంది ఆగు అని ఒక్కసారి గట్టిగా గర్జిస్తే అప్పుడు నందీశ్వరుడు ఆగాడండి. శంకర, నీకు అందిన తాళపత్రాలు తీసుకుని వెళ్ళు. నీకు ఏదో అందలేదు అని అనుకోవద్దు. నీలో ఆ శక్తి దాగి ఉంది. అనుగ్రహించడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాము. అందుచేత నీవు అనుకున్నటువంటి నీ సంకల్పం, నీ ధ్యేయం, నీ లక్ష్యం నెరవేరుతుంది. వెళ్ళు నాయనా అని చెప్పి, నందీశ్వర రా, అతడు నా పుత్రుడు, నా పుత్రుడికి అర్హత లేదు అని నీవు చెబుతున్నావు, రా అతని గురించి నీవు చెబుతాను అని మరలా యథాస్థానంలోకి వెళ్ళి కూర్చుని ఉంటే, నందీశ్వరుడు ఎదురుగా కూర్చుని వింటే వినిపిస్తూ ఉన్నదంటే అమ్మ. ఏమిటి అంటే, ఎవరనుకుంటున్నావు ఇతడు? కాలడీలో శివగురు ఆర్యాంబ అని పుణ్య దంపతులకు మా గురించి తపస్సు చేస్తే మా అనుగ్రహంతో పుట్టినటువంటి కారణ జన్ముడయ్యా ఇతడు. అందుచేతనే ఇలా కైలాసానికి రాగలిగాడు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? తన తండ్రి గ్రామాంతరం వెళ్ళారు. తల్లి బహిష్టు అయ్యింది. ఆ సమయంలో వారి కులదేవతగా ఉన్నటువంటి నాకు నివేదన చెయ్యాలి అంటే బాలుడు శంకరుడే ఉన్నాడు. అంచేత ఆ తల్లి దూరం నుంచి మాట్లాడుతూ, నాన్న నీకెప్పుడు పాలు తాగడానికి ఇస్తూ ఉంటాను కదా, మరి ఇచ్చే ముందు నేను ఏం చేస్తూ ఉంటాను, నాన్న ఏం చేస్తూ ఉండేవారు? అమ్మకు నివేదించి ఆ నివేదించినటువంటి ఆ పాలను నీకు ఇచ్చేవారు. మరి ఇప్పుడు నువ్వు పాలు తాగాలి అంటే నేను ఆ పని చెయ్యడానికి వీలు లేదు. మరి ఏం చెయ్యాలి? నీవు ఈ పాల పాత్ర తీసుకుని వెళ్ళి అమ్మకు నివేదించిన తరువాత ఆ పాలు నీవు తాగు అని అమ్మ చెప్పింది. ఏ అమ్మ? శంకరుల అమ్మ ఆర్యాంబ చెప్పింది. ఇది అంతా భవాని నందీశ్వరుడికి కథ చెబుతుందండి. ఎవరి గురించి? మన బాలశంకరుడి గురించి చెప్తుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పాల పాత్ర తీసుకొచ్చాడు, నా ముందు పెట్టాడు, పిలిచాడు, నేను రాలేదు. మరలా మరొక్కసారి పిలిచాడు, రాలేదు. అమ్మా రావా, నాకు బాగా ఆకలి వేస్తుంది, నీవు పాలు తాగితే తప్ప నేను తాగడానికి వీల్లేదు, నీవు రాకపోతే చూడు నేనేం చేస్తాను అని ఆ పిల్లవాడు కావడంతో ఆ పీటకేసి తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. మొదటి దెబ్బ కొట్టాడు, అప్పటికే నా గుండె జల్లుమంది, ఆగలేకపోయాను, నిలవలేకపోయాను. ఒక్కసారి నా నాథుడు వంక చూశాను, చూసే లోపునే రెండో దెబ్బ కొట్టేసుకున్నాడు. స్వామి సరే సరే వెళ్ళు వెళ్ళు అన్నారు. స్వామి అనుమతించి వచ్చేలోపుగా మూడో దెబ్బ కొట్టుకోబోయేంతలో నేను వచ్చి ఆ తలకి చెయ్యి ఆంచి, ఆగు శంకర, వచ్చాను కదా, ఏమిటి అంత తొందర పడుతున్నావు, ఏది ఏది నీ పాత్ర ఏది అని అడిగితే ఆ పాత్ర నాకు ఇచ్చాడు. ఇతడు పాలు పూర్తిగా తాగకపోతే ఏమవుతాడో ఏమిటో అనుకుని నేనేం చేశానంటే మొత్తం పాలన్నీ తాగేశాను. పాలన్నీ తాగేసి ఖాళీ పాత్ర ఇస్తే మరలా ఏడవడం మొదలుపెట్టాడు. అరే ఇందాక నేను రాలేదని ఏడ్చావు, రాలేదని తల బాదుకున్నావు,
కానీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు నివేదన చేసిన తర్వాత నీవు తాగగా మిగిలిన పాలు నాకు ఇచ్చేవారు మా నాన్నగారు. కానీ ఇప్పుడు ఒక్క చుక్క కూడా లేకుండా అన్ని పాలు నీవే తాగేశావు. మరి ఇప్పుడు నా ఆకలి తీరేదెలా? మా అమ్మ కాస్త ఇంట్లోకి రాకూడదు. మా నాన్న లేరాయే ప్రస్తుతం. ఇది నా బాధ. నాకు ఆకలి వేస్తుంది అని అంటే, అప్పుడట నేనేం చేశానో తెలుసా? ఆ పాత్రని తీసుకుని కొంచెం ప్రక్కకు జరిగి, ఆ పిల్లవాడు చూపించినటువంటి ఆ ప్రేమకు నాలో వాత్సల్యం ఉబికి, స్తన్యం పొంగి, ఆ పాత్రలోకి పాలు పిండి ఇచ్చాను. అలా పిండి ఇచ్చినటువంటి పాలను తాగినటువంటి వాడుగా ఈ శంకరుడు ఎలా నా స్తన్యాన్ని గ్రోలి కుమారస్వామి, గణపతి పెద్దవాళ్ళయ్యారు, అలానే ఈ శంకరుడు కూడా నా స్తన్యాన్ని గ్రోలి సమర్థుడై ఇలా మన కైలాసానికి వచ్చాడు. కేవలం రావడం కాదు, ఆయన ఎందుకు వచ్చాడు? అతని కోసం కాదు, ఈ సర్వ సమాజానికి శ్రేయస్సును కలిగించాలి. అక్షర రూప అనంత శక్తి సౌందర్యాన్ని రచనలో అందించాలి అని వచ్చాడే తప్ప స్వార్థంతోటో ఏదో ఒక కామ్యంతోటో వచ్చినటువంటి వాడు కాదు నందీశ్వర అని అమ్మ కథంతా చెప్పేసరికండి పాపం చాలా పశ్చాత్తప్తుడయ్యాడు నందీశ్వరుడు. అయ్యయ్యో శంకర, నీ పట్ల నేను ఎంత పొరపాటు చేశాను అని అనుకుంటాడు. సరే, ఇక్కడ శివుని ఆజ్ఞగా కొన్ని దొరికినటువంటి పత్రాలు మాత్రమే తీసుకుని వెళ్ళాడండి శంకరుడు. నందీశ్వరుడు అంటాడండి, దేవలోకంలో నీవు రచించినటువంటి ఈ తాళపత్రాలను భూలోకానికి తీసుకుని వెళితే భూమికి ఉండేటటువంటి ఆకర్షణ శక్తి వల్ల ఈ లిపి కూడా నీకు కనపడదు అని అన్నాడు. అన్నట్టుగానే జరిగింది. భూలోకానికి వచ్చేసారు, సమాధి నుండి మేల్కొన్నారు. మేల్కొన్నటువంటి వారు చూస్తే నిజంగా లిపి కనపడలేదు. మరలా అప్పుడు భవానీ 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 బ్రహ్మాస్త్రం ఉంది కదండి అనేసరికి భవానీతో భవుడు సహా మరలా ఒక్కసారి హృదయంలో దర్శనమిచ్చి, ఆ తెచ్చినటువంటి తాళపత్రాలు కేవలం 40 శ్లోకాలు మాత్రమే ఉన్నవండి. మిగిలినటువంటివి ఎక్కడో ఎగిరిపోయినాయి. కానీ అమ్మ అయ్య అనుగ్రహంతో మిగిలినటువంటి వాటిని కూడా నీవు రచన చెయ్యగలవు, రచన చెయ్యి, మేమున్నాము అని అంటే ఆ అనుజ్ఞతో, ఆ ఆశీర్వాదంతో అక్షరాలను అందించారు. అలా అందించినటువంటివే సౌందర్య లహరి 100 శ్లోకాలు. ఈ 100 శ్లోకాల్లో ఆచార్య స్వామి వారు చేసినటువంటి కృషి ఏమిటంటే మంత్ర తంత్ర యంత్ర. ఒక్కొక్క శ్లోకంలో కొన్ని మంత్రాలను, ఆ తంత్ర యంత్రాలను కూడా కుదించి ఎవరు కామ్యంగా చేసినా, ఎవరు నిష్కామ్యంగా చేసినా దీని ఫలితము వాళ్ళకి కలిగి తీరుతుంది. అందరూ అన్నీ చెయ్యలేరు. గృహిణులు కానీ, బాలలు కానీ, బాలికలు కానీ, శూద్రులు కానీ, ఎవరైనా కానీ దీన్ని భక్తి ప్రపత్తులతో పఠిస్తే ఒక సద్బ్రాహ్మణుడికి, ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేసినటువంటి వాడికి ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితం ఇది కలుగుగాక, కలిగి తీరుగాక అని ఆకాంక్షించి రచనకు ఉపక్రమించారు. అలా రచింపబడినటువంటి ఈ సౌందర్య లహరిని మనం రేపటి నుంచి మునకలు వేద్దాము, స్నానం చేద్దాము. స్వస్తి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
हरिः ॐ तत्सत्। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। जय राधे।